అసలు ఏంటి ఏం జరుగుతుంది చిన్న ఇష్యూ కూడా ఇక్కడ అయిందని రాత్రి మనకు తెలవడం జరిగింది. నిన్న సాయంత్రం అన్నదానం అంటే తండ్రి ఎండలో, ఇప్పుడు ఎండాకాలం కాబట్టి టెంట్ వేయించుకున్నాం. మేము టెంట్ వేయించుకోవడం వల్ల ఏం చేశారంటే నైట్ 3 గంటల సమయంలో ఈ టెంట్ను కాలవేశారు. తండ్రిని అడ్డుకునేది నన్ను అడ్డుకునేది వదిలిపెట్టి ఇలా పరదలు కాల్చడము, లేకపోతే ఇలా టెంటులు కాల్చడము, లేకపోతే అక్కడ పూజ వస్తుంది. ఇది ఎవరు చేసిరు అనుకోవచ్చు. ఇప్పుడు మేము సస్పెక్టెడ్ పర్సనాలిటీస్ ఎఫ్ఐఆర్ కాపీ ఇది మేము పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ చేసినాం. మార్నింగ్ వెళ్ళి పిఎస్లో చెప్తే నేను కూడా ఏంటంటే యావత్ హిందువులందరికీ తెలియజేయాల్సింది ఏంటంటే మన దాంట్లో ఇట్లాంటి కల్ప్రిట్స్ అని అంటే అక్కడక్కడ కొందరు ఉంటారు. నన్ను పెకిలించే దమ్ము లేక, నన్ను ఎదుర్కొనే దమ్ము లేక వాళ్ళు ఆడవాళ్ళతో సమానం. ఒక కొద్ది కాళ్ళల్లో కట్టెపుల్లలు పెట్టినట్టు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఏ విధంగా చూడొచ్చింది? వాళ్ళకే దేవుడు ఉన్నాడు, వాళ్ళదే దేవుడు, వాళ్ళదే గుడి. అంటే హిందువులకు శత్రువులు అవుతున్నారా అనే విధంగా. హాయ్ హలో, వెల్కమ్ టు E960. నేను మీ సంతోష్. ఈరోజు సోమవారం కాబట్టి ఇక్కడ పూజ జరిగింది. జగద్గిరిగుట్ట శివరుద్ర స్వామి గారిది ఏదైతే పీఠం ఏదైతే ఉందో ఆ పీఠం దగ్గర పూజ జరగడం జరిగింది. ఇక్కడ అన్నదానం కూడా పెడుతున్నారు. అసలు ఏంటి ఏం జరుగుతుంది చిన్న ఇష్యూ కూడా ఇక్కడ అయిందని రాత్రి మనకు తెలవడం జరిగింది. అసలు ఏంటో ఒకసారి కనుక్కొని వెళ్దామన్న ఉద్దేశంతో ఇక్కడ రావడం. ఎందుకంటే ఇక్కడికి చాలామంది భక్తులు కూడా రావడం జరిగింది. ఇక్కడ చాలామంది వెళ్ళిపోయారు. మనం వచ్చేసరికి చాలామంది భక్తులు వచ్చారు, దగ్గర 200+ వచ్చారు. అసలు ఏం జరిగింది ఏంటి, అసలు ఈ పూజ ఏంటి, ఇక్కడ గుడి కూడా కడుతున్నారని తెలిసింది. ఎప్పటి నుంచి స్టార్ట్ చేయబోతున్నారు, ప్రతి ఒక్క విషయం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. స్వామి నమస్కారం. నమస్కారం స్వామి. అసలు ఏంటి స్వామి, ఏమో ఇష్యూ అయిందని తెలుస్తా ఉంది. విషయం అంటే మిత్రమా, ఇది గతంలో మీరు అన్నట్టుగానే వీడియో అప్పుడు శివలింగం పెట్టిన తర్వాత అప్పటి నుంచి ఇక్కడ పురోహితుల ద్వారా మన మనుషులు ఉంటూ శిష్యులు ఉండి పూజలు చేసుకుంటూ వస్తున్నారు. ఓకే. ఇప్పుడు పోయిన సోమవారం రోజు నుంచి ఏం చేసామంటే ప్రత్యేకమైన పూజలు సోమవారం అని నేను ఒక ప్రకటన ఇచ్చుకున్నా అందరికీ. ఓకే. ఎవ్రీ సోమవారం ఎందుకంటే శివుడిది గుడి, మళ్ళీ కేదార్నాథ్ ఆలయం కడుతున్నా కాబట్టి ప్రజలందరికీ ఒక రోజు మంచిగా ఈ రోజు పూజ జరుగుతుంది అనేది ఒక అవగాహన వెళ్ళాలని మండే రోజు పెట్టాను. ఇది 2వ మండే. అయితే 2వ మండే చాలా మంది భక్తులు ఏమన్నారంటే, స్వామీజీ అన్నదానం పెట్టుకోవాలి, ఇంతవరకు మీరు 3-4 నెలలు అవుతుంది కూర్చుంటున్నారు కానీ ఇంతవరకు అన్నదానమే చేయలేరు అని చెప్పి భక్తులందరూ ఇప్పించినాయి ఇవన్నీ. ఒక ఆయన బియ్యం ఇప్పించాడు, ఒక ఆయన కావాల్సిన ప్రసాదాలు ఇవన్నీ చేసిన తర్వాత నిన్న సాయంత్రం అన్నదానం అంటే తండ్రి ఎండలో, ఇప్పుడు ఎండాకాలం కాబట్టి టెంట్ వేయించుకున్నాం మేము. ఈ టెంట్ వేయించుకోవడం వల్ల ఏం చేశారంటే నైట్ 3 గంటల సమయంలో ఈ టెంట్ను కాలబెట్టారు. ఇప్పుడు లైవ్ విజువల్స్ టెంట్ మొత్తం కాలిపోయింది. అక్కడ నుంచి ఇక్కడ వరకు టెంట్ కాలబెట్టిన వీడియోలు తీసిరు. నా డ్రైవరు నా మనుషులు ఇందులోనే ఉన్నారు. శిష్యులు ఒకసారి పరుగులు తీసిరు, ఏదో మంట కాలుతుందని చెప్పేసి. ఆ మంట అంతా కాల్చారు. అక్కడ చూడండి, ఆ గోడ అంతా ఈ టెంట్లు పరిపూర్ణంగా కాలిపోయినాయి. టెంట్లు వింట్లు అన్ని చేతులు వీర్లు అన్నీ కాలిపోయినాయి. అట్లా కాల్చేసింది కాకుండా మనుషులు ఇక్కడ అన్నదానం చేస్తున్నాం అని చెప్పేస్తే ఈ శివలింగం మొత్తం కాల్చేసారు. శివలింగం మీద మొత్తం అగ్గి పడిపోయింది, మంట మొత్తం పడిపోయి ఆ పైనుంచి వచ్చి కింద పడ్డ విజువల్స్ కూడా మీకు వీడియో పంపుతాను నేను. శివలింగాన్ని ధ్వంసం చేసే ప్రయత్నం చేశారు. ఆ పైన ఉన్న పరదాలన్నీ కాల్చేసేసారు. నిన్న నైటే 3 గంటలకు జరిగింది. ఎందుకంటే రోజున మనుషులు ఉంటారు కార్లో. ఇప్పుడు అలా జరగడం చేత ఎంతటి అవమానం అనిపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ గుడి కడతానంటున్నప్పుడు మనుషులు ఇక్కడ చాలా మంది ఉన్నారు. ఒక మాట అంటే అదేంటే గతంలో కూడా తెలుసు ఎవరు అడ్డుకుంటున్నారు, ఎట్లా పోతున్నారు, ఏ విధంగా అడ్డుకుంటున్నారు ఇక్కడ అని చెప్పి. ఇప్పుడు తండ్రిని అడ్డుకునేది నన్ను అడ్డుకునేది వదిలిపెట్టి ఇలా పరదలు కాల్చడము, లేకపోతే ఇలా టెంటులు కాల్చడము, లేకపోతే అక్కడ పూజా వస్తువులు ఉంటాయి, అందులో హారతి కర్పూరాలు ఉంటాయి, ధూపదీప నైవేద్యాలు ఉంటాయి. ఏంటంటే మంట వచ్చే వస్తువులు కూడా ఉంటాయి పూజలలో, నూనె కూడా ఉంటుంది. దానివల్ల ఇక్కడ ప్రాణ నష్టం జరిగితే ఎవరన్నా వచ్చి ఇక్కడ భక్తులు చాలా మంది ఏం చేస్తారంటే ఏదైనా శుభకార్యాలు చేసుకున్నాకనో లేకపోతే ఇంట్లో ఎవరైనా చనిపోతే నిద్రలు చేయడానికి వస్తారు ఇక్కడ చాలా మంది. టెంట్ ఉందని చెప్పి ఎవరైనా వచ్చి ఇక్కడ పడుకుంటే పిల్లల్ని పట్టుకోనో లేకపోతే ఆడవాళ్ళు వస్తారు, ముసలోళ్ళు వస్తారు, ఆ చిన్న పిల్లల్ని తీసుకుని ఇక్కడికి వస్తే ఆ సమయంలో ఇట్లాంటి మంట లాంటిది వచ్చేసి ఏమైనా జరిగితే ఎంత ప్రమాదం జరిగేది. ఇది ఎవరు చేసిరు అనుకోవచ్చు. ఇప్పుడు మేము సస్పెక్టెడ్ పర్సనాలిటీస్ ఎఫ్ఐఆర్ కాపీ ఇది మేము పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ చేసినాం. మార్నింగ్ వెళ్ళి పిఎస్లో చెప్తే ఆ మంటలు కూడా పోలీస్ అధికారులు వచ్చి ఆర్పారు. వాళ్ళకు కూడా ఇమీడియట్లీ చాలా రెస్పాన్స్. నా పర్సనల్ డ్రైవర్ ఆయన రమేష్ వచ్చి చాలా కంగారు పడితే ఆ సమయంలో మేము పువ్వులు దేనికి పోతున్నాం, ఎక్కడో అక్కడ పువ్వులకి ఇప్పుడు ఇన్ని పువ్వులు వేసాం, మీరు పూజలు చూసారుగా. ఎవరి పనులు అయిన సమయంలో వాళ్ళు ఇట్లా వేయడం అనేది అనుమానాస్పదమైన వ్యక్తుల పేరు కూడా రాసిన నేను అక్కడ ఎంక్వైరీ చేస్తున్నారు వాళ్ళు.
ఆ ఎంక్వైరీ రిపోర్ట్ ఎట్లయితుంది, ఏ విధంగా పోతుందో చూసి నేను కూడా ఏంటంటే యావత్ హిందువులందరికీ తెలియజేయాల్సింది ఏంటంటే మన దాంట్లో ఇట్లాంటి కల్ప్రిట్స్ అని అంటే అక్కడక్కడ కొందరు ఉంటారు. అలాంటి వాళ్ళు వాళ్ళే చెప్పిందే వేదం వాళ్ళదే అనుకోవడం చాలా తప్పు. ఇది ప్రభుత్వ స్థలం పూర్తిగా 14 ఎకరాలది మరియు ఎండోన్మెంట్ వాళ్ళ ఆధీనంలో ఉంది. ఇక్కడ ఎవరు చొరబడి లేదు. ఇక్కడ అందరూ కట్టుకున్నారు గుడులు. అదేవిధంగా నేను కూడా ఇంకా నేనన్నా లీగల్గా పేపర్లు తీసుకొచ్చుకున్నాను. ఇక్కడ ఇంకా నాది పని ఇంకొక 20-30% ఉన్నది. సర్వే అయింది, డిజిటల్ సర్వే అయింది, మ్యాప్ అయింది, ఎవ్రీథింగ్ అయిన తర్వాత నేను ఒక లెక్కతో పోతున్నాను. నన్ను పెకిలించే దమ్ము లేక, నన్ను ఎదుర్కొనే దమ్ము లేక రాత్రికి రాత్రి వచ్చేది కాలబెట్టడాలు చేయడం అనేది వాళ్ళు ఆడవాళ్ళతో సమానం, ఒక కొద్దితో సమానం అని చెప్పి నేను అనుకుంటాను. నా భక్తులు చాలామంది ఆవేశాన్ని ఒక ఆగ్రహాన్ని వ్యక్తపరుస్తున్నారు, స్వామి ఎవరో చెప్పండి చేయండి అని. ఇప్పుడు ఇలాంటి దాంట్లో కూడా నేను ఏంటంటే ఖండించాల్సిన సమయం ఇది. శివలింగం కట్టుకోవాలి, గుడి కట్టుకోవాలనుకుంటున్న వాళ్ళని ఈ విధంగా అపవిత్రం చేసిన వాళ్ళని వదిలిపెట్టకూడదని పోలీస్ అధికారులతో ఒక విజ్ఞప్తి. తర్వాత ఎక్కడెక్కడైతే మన హిందూ బంధువులందరూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనలోని శత్రువులు కొంతమంది ఇలాంటి వాళ్ళు ఉంటారు, అలాంటి వాళ్ళని ఏరిపడేయాలి, అలాంటి వాళ్ళకి అవకాశం ఇవ్వకూడదని త్వరలోనే అంటే మీరు అన్నట్టుగానే జగద్గిరిగుట్టపైకి శ్రీ కేదారేశ్వరుడి ఆలయం రాబోతుంది. 17వ తారీఖు రోజు ఇక్కడ పూజా నియమాలు, శంకుస్థాపన కార్యక్రమాలను నిర్ణయించాము. దానికి పెద్ద మనుషుల్ని, గవర్నమెంట్లో ఉన్న అధికారులను అందరినీ కలవడం కూడా జరిగింది. కాబట్టి మీరందరూ కూడా ఈ క్షేత్రాన్ని రానున్న రోజుల్లో ఒక పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దాలని ఒక ఆశ. ఒక సాధువులాగా నా కార్యక్రమాన్ని, నా పూజా నియమ నిబంధనలు అన్నింటినీ ఖచ్చితంగా ప్రజలకు అందజేస్తాను. మీరందరూ ప్రతి సమయంలో నా తోడుగా ఉన్నందుకు మీడియా ఛానల్ అందరికీ కృతజ్ఞతలు. స్వయముగా వెలిసిన ఈ యొక్క రాయిని ఖచ్చితంగా కేదార్నాథ్ క్షేత్రం చేసి యావత్ ప్రపంచానికి అప్పజెప్పే బాధ్యతగా ఆ పరమశివుడు మాకు ఇచ్చాడని చెప్పి భావిస్తూ ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నాం. ఓకే, అయితే స్వామి ఏం లేదు, ఇప్పుడు కేదార్నాథ్ క్షేత్రం ఇక్కడ మీరు కట్టబోతున్నారు కాబట్టి మీరు లీగల్గా వెళ్తా ఉన్నా కూడా మీకు ఈ ఒడిదొడుకులు అనేటివి కావచ్చు, అంటే కాళ్ళల్లో కట్టపుల్లలు పెట్టినట్టు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఏ విధంగా చూడొచ్చు ఇది? ఇప్పుడు ఇదేంటంటే స్వామి, ఇదంతా మూర్ఖత్వం. వాళ్ళకే దేవుడు ఉన్నాడు, వాళ్ళదే దేవుడు, వాళ్ళదే గుడి, ఈ గుట్టంతా వాళ్ళదే, ఈ గుడిలో ఉన్న దేవుళ్ళందరూ వాళ్ళే అనుకోవడం అనేది వాళ్ళ మూర్ఖత్వానికి వదిలేస్తున్నాం. ఎందుకంటే ఒక పుణ్యక్షేత్రం కట్టాలి, ఒక పుణ్యక్షేత్రం కావాలి అని అంటే దానికి ఎన్నో ఎదుర్కోవాలి ఉంటుంది. ఇప్పుడు మీరు ఆ రోజు గొడవ పడ్డ ముందుకి ఇదంతా రాయి రప్పలు ఉండే స్వామి. ఆ రోజు ఒక సంవత్సరం క్రితం అంటే ఇక్కడ అంతా చాలా చెడ్డగా ఉండే. ఈ రోజు చూడండి, వచ్చిన వాళ్ళందరూ ఇది శివలింగం అని చెప్పి మొక్కుతున్నారు. అంటే ఈ పవిత్రతలు అనేది ఏంటంటే మనం దాంట్లో ఉన్న నిజాన్ని వెతికి తీస్తేనే కదా ఆ పవిత్రత కనబడుతుంది. కాబట్టి అంటే వాళ్ళే ఇక్కడ మొన్న ఏదైతే మేము ఆల్రెడీ అప్పుడు వచ్చినప్పుడు ఇక్కడ గొడవ జరిగిందో ఆ వ్యక్తులే చేస్తారు. వాళ్ళంతకు మించి శివరుద్ర సాధు విషయంలో ఎవరు కూడా తక్కువ అంచనేటోడు లేడు. మొత్తం 40 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు నాకు. ఎవరున్నా సరే పరోక్షంగా అయినా ప్రత్యక్షంగా మంచిగా మాట్లాడటోళ్ళే. కానీ ఇప్పుడు పక్కన గోడ కాలింది స్వామి, ఇప్పుడు ఆ గోడ కాలిందని అడగాలి కదా వచ్చి మరి. అవును, ఏమైందని అడగాలి కదా. ఇప్పుడు పరమాత్ముడు అంత పిచ్చోడు కాదు కదా. కాబట్టి వదలాల్సినవి అన్నీ వదులుతాడు, చేయాల్సినవి అన్ని చేస్తాడు, అన్ని విషయాలు ముందుకు పోతాం. కాబట్టి ధర్మరక్షణని కాపాడే విధంగా ముందుకు రావాలి, అది విషయం. ఓకే, అయితే వింటున్నారు కదా, అంటే రాత్రి టెంట్ కాలబెట్టడం జరిగిందనే విషయాలు తెలుస్తూ ఉన్నాయి. రాత్రి మనకు కాల్ వచ్చింది. ఇక్కడ చూడొచ్చు మనం, ఇదంతా అదే టెంట్ కాలిపోయిన దృశ్యాలు. ఎందుకంటే రండి ఇక్కడ కొంతమంది వచ్చి పడుకుంటారు, ఆయన కలుస్తాడు, మళ్ళీ కలుస్తాడు, కొన్ని సామాన్లు ఇవన్నీ ఉంటాయి. ఇలాంటి అగత్యాలు కావచ్చు, ఇలాంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇక్కడ గోడ కూడా చూడండి ఒకసారి, మొత్తం నల్లగా అయిపోయింది. రాత్రి మొత్తం టెంట్ మొత్తం కాలబెట్టారు. ఇక్కడ చూడండి, తాడు ఏదైతే టెంట్కి సంబంధించిన తాడు ఏదైతే ఉంటుందో ఆ తాడు కూడా ఉంది ఇక్కడ చూడండి, మొత్తం కాలబెట్టడం జరిగింది. అంటే నేను ఏమంటా ఉన్నానంటే గుడిలల్లో ఒక హిందూ సాంప్రదాయం ప్రకారం అంటే హిందువులకు శత్రువులు అవుతున్నారా అనే విధంగా తెలుస్తూ ఉన్నది. ఇది ఏ విధంగా చూడొచ్చు ఒకసారి చూడండి, పైకి చూడండి ఒకసారి, మొత్తం నల్లగా అయిపోయింది కూడా. ఇక్కడ ఇన్ కేజ్ ఎవరన్నా పడుకొని ఉంటే మరి వీళ్ళు ఇట్లా గాల్లో పెడితే ఇలాంటి, అంటే మొన్న మేము ఇదివరకు వచ్చినప్పుడు కూడా చాలా గొడవ అయింది, ఇక్కడ చాలా గందరగోళం కూడా అయింది. అప్పుడు మొత్తం ఇదంతా మట్టి గుంతలు ఉండేటివి. ఇక్కడికి అర్ధనారీశ్వరులు వీళ్ళు కూడా రావడం జరిగింది. ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం, అసలు ఏంటి అనేది ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏదైతే ఇక్కడ అర్ధనారీశ్వరులు కూడా రావడం జరిగింది ఇక్కడికి, అండ్ చాలామంది భక్తులు కూడా వచ్చిపోతూ ఉన్నారు. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఇక్కడ కేదార్నాథ్ జగద్గిరిగుట్టలో శివరుద్ర స్వామి గారు ఇక్కడ గుడి కట్టడం జరుగుతుంది. కేదార్నాథ్ గుడి కట్టడం జరుగుతుంది ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇక్కడ పూజలు ఇవన్నీ జరిగినాయి. ఇక్కడ మార్నింగ్ మీరు చూడవచ్చు, ఇక్కడ
ఎందుకంటే ఇదే గొడవలు జరుగుతూ ఉన్నాయి. నైటు ఈ గందరగోళం జరిగిన ఇక్కడ ఏదైతే పూజ ఉందో పూజకు ఆకంఠం జరగకూడదు, అంటే ప్రాబ్లం అనేది క్రియేట్ అవ్వకూడదు అనే ఉద్దేశంతో సైలెంట్గా మౌనంగా ఉన్నారు. ఆల్రెడీ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం జరిగింది ఆ పర్సన్ మీద. ఆ పర్సన్ ఎవరో కాదు, ఇంతకుముందు ఒక గొడవ జరిగింది ఇక్కడే, నువ్వు కేసుకోవడం తోపులాట జరిగింది కాబట్టి ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తియే కాలబెట్టడం జరిగింది అనే విధానంగా వాళ్ళు చెప్తా ఉన్నారు. అంటే ఆ వ్యక్తే ప్రతిసారి ఇది చేస్తూ ఉన్నాడు, ఆయన కూడా ఒక దేవుణ్ణి అడ్డం పెట్టుకొని చేస్తూ ఉన్నాడు, ఈ పైన గుడి ఏదైతే ఉందో ఆ గుడి ఆయనకు సంబంధించిన గుడి అని చెప్తా ఉన్నారు. ఇక్కడ ఆల్రెడీ పెయింటింగ్లు ఇవన్నీ చేసి ఇక్కడ శివలింగాన్ని పెట్టిన తర్వాత శివలింగాన్ని తీసి కింద పడేయడము ఇవన్నీ చేయడం కూడా జరిగింది. ఇదంతా చాలా గోతు ఉండేటప్పుడు ఇప్పుడు చాలా నీట్గా మంచిగా చేయడం జరిగింది. ఎందుకంటే ఇలాంటి సంఘటనలు అంటే మంచి ఏం అవ్వలేదు కాబట్టి ఎలాంటి ప్రాబ్లం లేదు. రాత్రి ఏదైనా జరిగి ఉంటే చాలా పెద్ద ప్రాబ్లం అయ్యేది అనేది శివరుద్ర స్వామి చెప్పడం జరుగుతుంది. ఒకసారి ఇక్కడికి అర్ధనారీశ్వరులు కూడా రావడం జరిగింది. ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఓకేనా? రైట్. థ్యాంక్ యూ సో మచ్.